ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం కొత్తగా ఏర్పాటైన సిట్ కు కార్యాలయం కేటాయించారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఆఫీస్ ఏర్పాటు చేశారు. అందులో 18వ అంతస్తులో తన ఛాంబర్ కు దగ్గరగా ఆఫీస్ ఏర్పాటు చేయించుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. సిట్ లో ఉన్న 9 మంది సభ్యులతో నిన్న తొలిసారిగా సమావేశమయ్యారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రభాకర్ రావు విచారణ గురించి, వచ్చే నెల 16న సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన కీలక నివేదికల గురించి సమీక్ష నిర్వహించారు. దాంతో పాటు కేసు దర్యాప్తునకు సంబంధించి పలు అంశాలపై సిట్ కు దిశానిర్దేశం చేశారు సత్యనారాయణ. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రెండోసారి ప్రభాకర్ రావు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరడంతో పాటు తుది ఛార్జ్ షీట్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే నిందితులు బాధితులను మరోసారి విచారణ చేయాలని సిట్ యోచిస్తుంది. అవసరమైతే ట్యాపింగ్ బారిన పడిన రాజకీయ నాయకులను విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ విచారణ కోసం మొదట బషీర్బాగ్ లోని పాత కమిషనరేట్ లో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇప్పటి వరకు దాఖలు చేసిన పత్రాల్లో జూబ్లీ పిఎస్ లోనే విచారణ చేయాలని ఉంది. ఇప్పుడు మారిస్తే మళ్లీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు విచారణ వచ్చే నెల 16న ఉండటంతో పిటిషన్లు దాఖలు చేసే ఛాన్స్ లేదు. అందుకే జూబ్లీహిల్స్ పిఎస్ లోనే ప్రభాకర్ రావును విచారణ చేస్తారు.